హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో కొత్త గిన్నె కొన్నాను, దాన్ని ఇవాళ సేల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడే భాండీ పొయ్యి మీద పెట్టాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా దినుసులు అయితే తీసుకున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుక, మరాఠీ మొగ్గ, గసగసాలు, జాజికాయ, జాపత్రి అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడు అందులో వేసేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అవనిద్దాం వీటిని. ఆనియన్స్ని కొంచెం నిలువుగా కోసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం బిర్యానీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కంటిన్యూ చేసుకున్నా ఓకే. కానీ ఇంకా ఫ్లేవర్ ఎక్కువ రావాలి అంటే దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని లాస్ట్లో బిర్యానీ మీద చల్లుకుంటే భలే టేస్టీగా ఉంటుంది అనమాట. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకోండి, మొత్తం ఆనియన్స్ అయితే ఇలా ఒక ప్లేట్లోకి తీసి ఉంచాను, లాస్ట్లో సర్వ్ చేద్దాం అనేసి. నెక్స్ట్ మిర్చి, టమాటా, అన్నీ వేయించుకొని చూసాను కదా ఇందాక ఈ కవరు బిర్యానీ దినుసుల కవర్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇందులో. జాపత్రి అన్నీ, జాపత్రి మొగ్గ ఉంది, బిర్యానీ ఆకు ఉంది. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది వేగిన తర్వాత అది కూడా వేయించుకొని ఆల్రెడీ వేసినవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇది కూడా పచ్చివాసన పోవడానికి ఆయిల్లో వేసి వేయించుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగలగానే వచ్చేసింది బిర్యానీ వాసన.
బిర్యానీలో కళ్ళు ఉప్పు తెలిసే ఉంటుంది అందరికీ. కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రైస్ రైస్ వేసి ఒకసారి కలుపుకుందాం. యాక్చువల్లీ ఇది కొత్త సట్టి, ఇందులో ఎంత ఉడుకుతుందో తెలియదు క్వాంటిటీ, అందుకని భయానికి నేనైతే ఒక 1/2 kg చేస్తున్నాను ఇవాళ. యాక్చువల్లీ కేజీ ఉడుకుతుందని తెలుసు, క్వాంటిటీ తెలుసుకోవాలి కదా. హాఫ్ ఉడికితే హాఫే ఉడికింది అనుకోండి, హాఫ్ వేసాను 1/2 kg. 1/2 kgకి కరెక్ట్గా హాఫ్ డబ్బాకి ఉడికితే రేపు కేజీ పోస్తే ఎంత ఉడుకుతుంది అని క్వాంటిటీ చెక్ చేస్తానన్నమాట. సో విషయం ఏంటంటే రైస్ అంతా వేసేసాను, వేసేసిన తర్వాత ఒకసారి కలిపాను. ఇప్పుడు హాట్ వాటర్ ఏం చేశానంటే, నేను ముందు క్వాంటిటీకి సరిపడా తీసుకొని పొయ్యి మీద మరిగిస్తున్నాను, ఫాస్ట్గా అవుతుంది అనేసి. ఇప్పుడు ఆ బౌల్లోవి పోసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే అయ్యింది కదా, ఇందులో మనం టేస్ట్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఈ టైంలో అయితేనే మనకి బాగా అర్థమవుతుంది. జీడిపప్పు వేసుకోవాలన్నా కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు, లేకపోతే ఇందాక ఆయిల్లో వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, టేస్టింగ్ సాల్ట్. యాక్చువల్లీ నేను విడిగా కొనే పని లేకుండా ఈ ప్యాకింగ్లో కొంచెం ఇచ్చారు, అదే వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, హెల్త్ మంచిది కాదు అంటారు కదా. బట్ ఏంటంటే కొంచెం టేస్టీగా ఉండాలి కదా, అందుకని లైట్గా దాంట్లో ఇచ్చిన వరకు నేను యూజ్ చేశాను. అన్నీ టేస్ట్ చూసుకొని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసేస్తే బాయిల్ అవుతుంది. మధ్యలో ఒకసారి కదుపుకుంటే ఏంటి అంటే అంతా ఒక చోటికి చేరుతుంది కదా, అందుకని కొంచెము బాయిల్ అయ్యే ముందు గీ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో. అదనమాట. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టే ముందు యాక్చువల్లీ నేను దీంట్లో ఆచి బిర్యానీ మసాలా వాడతాను. సో కొంచెం టేస్టింగ్. రైస్కి పట్టేస్తుంది. కొంచెం ఘాటు కూడా ఉంటుంది, ఇందులో చిల్లీ ఫ్లేమ్స్ వాడతారనుకుంటా. సో కలిపాను, సాల్ట్ కూడా సరిపడా ఉంది, అన్నీ చూసాను. ఇంకా ఇది బాయిల్ అవ్వడమే లేట్ అన్నమాట. దాని మీదకి మూత.
సో బాండి మీద మూత పెట్టి మనం ఒక 10 నిమిషాలు అలా ఉడకనిస్తే బాగుంటుంది. ఫస్ట్లో హై ఫ్లేమ్ పెట్టాను, లాస్ట్లో తగ్గించాను వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచి. ఆల్మోస్ట్ ఎంత ఉడికిందో చూద్దాం అనేసి మూత తీస్తున్నాను. ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇదిగోండి పేరు నెయ్యి ఇంట్లోనే చేసుకున్నాను. ఇది కూడా నేను నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నెయ్యి వేసాక కూడా అసలు బిర్యానీ వాసన వస్తుంది. ఇదిగోండి కరుగుతుంది ఇప్పుడే. నెయ్యి గడ్డగా వేసేసాను కదా నేను. పూసల నెయ్యి, కానీ ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి. అయిపోవచ్చింది. సో మూత పెట్టేసేసి ఫైనల్గా కొంచెం ఆనియన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్. సో మూత అయితే తీసాను. ఎంత ఉంది అనేసి ఒకసారి కదుపుతున్నాను. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏమీ లేదు, ఒకసారి కదుపుతాను అని చెప్పాను కదా, అందుకని కదుపుతున్నాను మధ్యలో. ఇంకా కొంచెం చెమ్ముంది. ఎందుకంటే ఇప్పుడు ఆనియన్స్ మనం పైన వేద్దాం. గార్నిష్, ఆనియన్స్ గార్నిష్ చేస్తున్నాను నేను. ఆనియన్స్ వేసాక భలే స్మెల్ వస్తుంది. అబ్బో, ఇప్పుడే తినేయాలి అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ కాసేపు మూత పెట్టి దాన్ని తీసి ఫైనల్గా పువ్వులాగా ఉడికింది బిర్యానీ కూడా. కాసేపు ఆగి మళ్ళీ తర్వాత తీద్దాం. మొత్తానికి ఫైనల్గా అయితే బిర్యానీ ఉడికింది. చూసారు కదా, ఇదనమాట ఇవాళ మన బిర్యానీ. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అదనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. దీని మీద కొత్తిమీర చల్లి ఇప్పుడు మేము తినేస్తాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thanks for watching. Please like, share, subscribe my channel. Thanks for watching. Please like, share and subscribe my channel.